రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే బ్యాంక్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2 సార్లు చైర్మన్గా ప్రజామోదంతో ఎన్నికైన చల్లా శంకరరావు గారు మనతో ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక ఛానల్ పనిగట్టుకొని పదే పదే బ్యాంకు మీద కానీ ఆయన మీద కానీ చేస్తున్న ప్రచారానికి సంబంధించి మనం ఆయన్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. శంకరరావు గారు నమస్తే. మీరు రెండోసారి గెలవడం అంటే ఒక హిస్టరీ అని చెప్పచ్చు. గతంలో కూడా మీ మీద చాలా ఆరోపణలు చేశారు. 51 ఎంక్వైరీ అన్నారు, రకరకాల వేధింపులకి లోన్ చేసిన సందర్భం ఉంది. అయినప్పటికీ వాటిని ఖాతాదారులు ఏమీ లెక్క చేయకుండా మీ ప్యానల్లో ఒక్క సభ్యుడు కూడా ఓడిపోకుండా గెలిచి వచ్చారు. అయినా ఇటీవల కాలంలో ఒక ఛానల్ పనిగట్టుకుని మీ మీద చేస్తున్న ప్రచారం ఎంతవరకు వాస్తవం, ఎందువల్ల జరుగుతుంది, బ్యాంకుకి ఎలాంటి అప్రతిష్ట వస్తుంది దీనివల్ల? ముందుగా ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క డిపాజిట్దారులకి, ఖాతాదారులకి మరియు మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యన ఒక ఛానల్లో మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మీద కథనాలు కొన్ని చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అవాస్తవం. ఇలాగా పూర్వం కూడా అలాగే రాసేవారు, నా మీద పేపర్లో రాసేవారు, ఛానల్లో కూడా రాసేవారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లు ఎవరు కూడా నమ్మలేదు. దానికి నిదర్శనమే మొన్న మరలా మేము పోటీ చేసాం. 2024లో పోటీ చేస్తే 100% మళ్ళీ ప్రజలు అంత వర్షంలో కూడా 25,000 మంది ఓటింగ్ చేసి మమ్మల్ని 100% నెగ్గించారు. ఆ నెగ్గించిన తర్వాత కూడా మేము, మా డైరెక్టర్లు, నేను, మా ఎంప్లాయీస్ అందరూ కూడా అప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో ఉంది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు, శాప్లో ఉంది. దీన్ని ఎట్లాగైనా సరే ఈ శాప్ నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ 4 సంవత్సరాల వరకు డివిడెండ్ ఎప్పుడు ఇవ్వడం జరగలేదు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వడం జరగలేదు. అలాంటిది మేము ఈ 9 మాసాలు వచ్చిన తర్వాత 9 మాసాల్లో ఎన్పిఏని 100 కోట్ల వరకు రికవరీ చేసి, మరలా డిపాజిట్లనేమో 18 కోట్లు డిపాజిట్లు పెంచి, మరలా 130 కోట్ల రూపాయలు లోనింగ్ పెంచి, ఈ రోజుకి 18 మాసాల్లో కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అగ్రామంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంకాను మా డైరెక్టర్లు, నేను, మా స్టాఫ్ అందరూ కూడా దీన్ని, ఈ యొక్క ప్రగతిని వారవలేక కొంతమంది ఏదో రకంగా ఈ బ్యాంకును బదనాం చేయాలి, లేకపోతే నన్ను బదనాం చేయాలి అని ఏదో పాతవి కొన్నిట్లే తీసుకొని దాని మీద ఏదో కథనాలు రాస్తున్నారు. ఈ కథనం ఎందుకు రాస్తున్నారు, దానికి ఒక సరైన నాకైతే కారణం కనబడలేదు. అందు గురించి ఏంటంటే, వాళ్ళు ఇలాంటి కథనాలు ఎన్ని రాసినా ఏం చేసినా కూడా పూర్వం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది తప్ప, ఇక్కడ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఏదో రకంగా దాన్ని ఇచ్చేసేద్దాం అని ఇలాగ రాసుకోవడం మటుకు చాలా తప్పు. ఇంచేదంటే ఇలాగ బ్యాంకులను కుదేలైపోయి బోర్డులు సొమ్ములు దుబ్బేసినవి ఉన్నాయి, వాటి మీద పట్టించుకోరు. మీరు పట్టించుకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిలో 2nd, 3rd ప్లేస్లో ఉంది. మనం 1, 2, 3rd ప్లేస్లో ఉన్నాం. మొన్న రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చాలా అద్భుతంగా ఉందని ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఇంకా రాలేదు, ఏ గ్రేడ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా పూర్వం కూడా ఎంక్వైరీలు చేసుకొని అన్నీ కూడా ఎవరెవరో ఏదైనా ఫిర్యాదులు చెప్తుంటే వాళ్ళ మీద కూడా వచ్చి అన్నీ చేసుకొని చాలా బాగుందన్నారు. ఏంటంటే మేము ప్రత్యేకించి నేను, మా డైరెక్టర్లు ఎలాగైనా సరే ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని మనం ఉన్నంతకాలం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామే తప్ప వేరే సెకండ్ థాట్ లేదు. ఈ ఉన్న 18 మాసాల్లో కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం. ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ మమ్మల్ని అభినందించడం మానేసి ఎప్పుడో 2008లోనూ 2012లోనూ ఇచ్చినటువంటి లోన్లకి దానికి అది ఉంది, దీనికి ఇది లేదు, దీనికి ఏమో ప్లాన్ లేదు, ఇవన్నీ ఉత్తిదే. ఏంటంటే భ్రమ, ఏదో మా కస్టమర్లని ఏదో రకంగా తప్పుడు ద్రోవ పట్టిద్దామనే ఉద్దేశంతో ఈ కథనాలు వస్తున్నాయి. మీరు మా ఖాతాదారులకి నేను మనవి చేసేది ఏంటంటే,
ఎవరు ఏం జరిగినా కూడా ఆర్ఏపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఈరోజు 3 పువ్వులు 6 కాయలకు చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని ఎవరు మీరు ఏమి నమ్మొద్దు. డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను, నేను ఉన్నంతకాలం ఈ బ్యాంకులో జరిగే అవకాశం లేదు. అందు గురించి ఏంటంటే మీరు ఒక్కసారి ప్రత్యేకించి మా డిపాజిట్దారుల్ని ఖాతాదారుల్ని నేను ఎవరు ఏమి చెప్పినా కూడా మీకు ఏమైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా నా నెంబర్కి ఫోన్ చేసి దాన్ని నేను క్లారిఫై ఇస్తాను. ఎక్కడైనా సరే నేను ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి, మీ వైపు నుంచి తీసుకురండి, మా వైపు నుంచి మా డైరెక్టర్లు మేము వస్తాం. మేము మా మీద ఏమైనా అడిగితే మీరు ఎలిగేషన్స్ చెప్పగలిగితే అప్పుడు దానికి నేను సిద్ధంగా ఉన్నాను దేనికైనా సరే. అంతేగాని ఏవేదో లేనిపోని అలాగ రాసేసి ఏదో బ్యాంకుని అప్రతిష్ట పాలు చేద్దాం అన్నమాట కరెక్ట్ కాదు. ఇది 15 రోజుల నుంచి ఇలా రాస్తున్నారండి. రాసినా కూడా మా డిపాజిట్లు ఏమీ పోలేదండి. ఈ కథనాల వల్ల మటుకు డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇంకా లోనింగ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మొన్నటి కంటే లోనింగ్ బాగా పెరిగింది, సిడి రేషియో పెరిగింది, బ్రహ్మాండం ఉంది. మరలా రాబోయే కాలంలో మన ఫోన్పే కూడా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అన్ని రకాలుగా టెక్నాలజీలో కూడా ముందుంచి టెక్నాలజీలో కూడా దీన్ని ఏం కావాలో అన్నీ కూడా రూపే కార్డు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఫోన్పే కూడా వచ్చేస్తుంది దగ్గరలో. ఆ ఫోన్పే ద్వారానే మా కస్టమర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క వాయిదాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నది. పూర్వం మేము 14 నుంచి 19 వరకు చెప్పడానికి వీలైనంత డెవలప్మెంట్ చేసామండి. మేము వచ్చే టైంకి 116(c)కి లోబడి 15 రోజులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని 24 మేము దిగిపోయే టైంకి 19కి మేము దిగిపోయే టైంకి ఈ బ్యాంక్ని ఇప్పుడు ఇవాళ హెడ్ ఆఫీసు మాకు చెమటలు కారిపోతుంది ఎండాకాలం. ఈ హెడ్ ఆఫీస్ని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కోఆపరేటివ్ బ్యాంక్కి ఇంత ఇదిగా సెంట్రలైజ్డ్ ఏసీతో బ్యాంక్ ఎక్కడ ఉండదండి. ఇది కార్పొరేట్ స్టైల్లో కట్టించాం మేము. అంత కష్టపడ్డాం. దీనికి సంబంధించిన బోర్డు స్థలాలు కొని బిల్డింగ్లు కట్టాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 7 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొచ్చాం. బయటికి వెళ్ళిపోయిందని వెనక్కి తీసుకొచ్చాం. ఇది చాలా చరిత్రలో పెద్ద ఇది చిన్న విషయం. ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్లు చేసాం. ఇవన్నీ బాగా చేశారనే ఉద్దేశంతోనే మళ్ళీ రెండోసారి కూడా పెద్ద వర్షం అవ్వాలి అయినా కూడా 25,000 మంది వచ్చి మమ్మల్ని మాకు ఓటింగ్ వేసి 10% నెగ్గించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను మా పాలక మండలి మా డైరెక్టర్లు అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఒక సోదరులాగా మేము అందరూ కలిపి నేనేం చెప్తే అది వింటూ ఈ బ్యాంక్ అభివృద్ధికే పోటీపడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కానీ ఇంకోటి కానీ లేదు. మొట్టమొదటి మేము వచ్చేటప్పటికి 9 ఉండేయండి బ్రాంచులు. తర్వాత మళ్ళా అప్పుడు ఉన్న 14 నుంచి 19కి ఇప్పుడు 16 ఉన్నాయండి. 9 అంటే 8 బ్రాంచులు పెట్టాము. ఎక్కడ గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు, గుంటూరు, భీమవరం, అమలాపురం, తణుకు, బొమ్మూరు, విశాఖపట్నం, ఇవన్నీ అమలాపురం ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత పెట్టినానండి. సగం డెవలప్ సగం అది 95 సంవత్సరాలకి 9 బ్రాంచీలు ఉంటే నేను 5 ఇయర్స్లో 8 బ్రాంచీలు పెట్టానండి. 400 చిల్లర ఎంత ఉంటే 670కి 630కి తీసుకెళ్ళానండి. మొత్తం 300 కోట్లు లోనింగ్లే బాగా డిపాజిట్స్ వచ్చాయండి. అలాగే లోనింగ్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. ఇవాళ కూడా సిడి రేషియో 78 పాయింట్ ఉందండి, చాలా ఎక్కువ అండి. బ్రహ్మాండమైన లోన్ ఉంది. మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయండి ఈ సంవత్సరం మా బ్యాంక్కి. ఎలక్షన్లో మేము అందరికీ కూడా ఒక హామీ ఇచ్చామండి. మమ్మల్ని నెగ్గిస్తే మటుకు ఎట్టి పరిస్థితిలో మేము శ్రమపడి ఏదో రకంగా శాప్ నుంచి తీసుకొచ్చేసి బ్యాంక్ని మీకు డివిడెండ్ ఇస్తామని వాళ్ళకి ఒక హామీ ఇచ్చామండి. అలాగే మేము ఎక్కిన కానించి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మా డైరెక్టర్లు మేము ఉదయం 8 గంటల కానించి రాత్రి 8 వరకు అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసి శాప్ నుంచి బయటికి తీసుకొచ్చి 1,90,00,000 రూపాయలు డివిడెండ్ పంచాడు 90,000 మంది షేర్ హోల్డర్స్కి. అది కేవలం యుద్ధ ప్రాతిపదిక మీద మేము నా డైరెక్టర్లు మా ఎంప్లాయీస్ నిజంగా వాళ్ళు కూడా ప్రెస్టేజ్గా చేశారు మా దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా. అందువల్ల ఇది జరిగింది. దానికి తగ్గట్టుగా అందరూ కూడా హ్యాపీ అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యాంకు బ్రహ్మాండంగా ఉందని అందరికీ
ప్రజలకైతే ఎక్కడ ఏ విధమైన లేదండి. నిజంగా కూడా మీరు 15 రోజుల నుంచి మీరు కథనాలు రాస్తున్నారు, ఇవాళకి చంచలం రావాలి కదా. ఏముంది, లోనింగ్ తగ్గలేదు, డిపాజిట్ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. ఇదే మీకు నిదర్శన. ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా చేయడం అండి, నీతి నిజాయితీగా మా బ్యాంకుని నడపడం, లోనింగ్ పెంచాలి, డిపాజిట్లు పెంచాలి, ఎంప్లాయీస్ కూడా ఇంకా షార్ట్ ఉంది, ఎంప్లాయీస్ని తీసుకోవాలి. ఇది మేము ఇంకా ఉన్నటువంటి ఇంకొక 3.5 సంవత్సరాల్లో ఈ బ్యాంకు మరలా తిరిగి ఒక 25-30 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఉండేటటువంటి ప్రాఫిట్స్ తీసుకొచ్చి అప్పచెప్పి వెళ్దామని మా ఉద్దేశం. నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా నిలుస్తూ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న చల్లా శంకర్రావు గారి మీద ఇటీవల కాలంలో వేస్తున్న బురద అంతా కూడా ఆయన ఇది కేవలం ద్వేషంతో చేస్తుంది, వ్యక్తిగతంగా నా మీద చేసిన వేరే విషయం కానీ వ్యవస్థ మీద చేయొద్దు, దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు. పదే కథనాలు ఒక ఛానల్ రాస్తున్నప్పటికీ ఎలాంటి డిపాజిట్లు పోలేదు, అదేవిధంగా ఖాతాదారుల విశ్వసనీయత ఏం తగ్గలేదు, పైగా లోనింగ్ పెరిగింది అంటున్నారు. ఇలాంటి బ్యాంకు అనేక సంక్షోభాలు చూసింది. వాటన్నిటి నుంచి కూడా ఆయన గతంలో బయటపడేశారు బ్యాంకుని. ఇప్పుడు కూడా చూస్తే కనుక ఎవరు సాధ్యం కాదనుకున్నా ఏదైతే డివిడెండ్ ఉందో ఆ డివిడెండ్ని టీం అందరూ కూడా కష్టపడి రాత్రి పగలు కష్టపడి డివిడెండ్ని ఖాతాదారులకు ఇప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. దీన్ని అందరూ అభినందించాలి. ఎందుకంటే డివిడెండ్ ఎప్పుడైతే ఇస్తారో డిపాజిట్స్ పెరుగుతాయి, దానివల్ల లోనింగ్ పెరుగుతుంది. ఇదంతా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడిన అనేక మందికి ఉపాధి అవకాశాలు, అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తున్న ఈ పాలకవర్గం కానీ చల్లా శంకర్రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఈస్ట్ న్యూస్ కోసం శంకర రాంబాబుతో రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.